వయసు అయిపోతుంది, నా పిల్లలకి నేనేం చేయలేనేమో, నేను సరిపోయిన వాడికి ఇంట్లో ఉండలేనేమో, వినాలి నా మాట, లేకపోతే రక్షణయాలు, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలను గురించిన నానా రకములైన భయములతో వాడు ఆయుధమే ఇది. ఆ పేరేంటయ్యా గుర్తురాట్లా నాకు బైబిల్లో. అదే అండి, ఫిలిస్తీన్కి ఒకడు ఉండేవాడు, గొలియాత్. భలే చెప్తావు నాన్న. ఏం పేరు అతని పేరు? ఆడేం లేదు, రోజు వచ్చేవాడు, అది చేసేది అదే. ఆడు ఎత్తుగా ఉండేటప్పటికి, వాడు ఈటిని ఒక నలుగురు మోసేటప్పటికి, ఆ నలుగురు మోసేదాన్ని తీసి ఒక్కసారి తిప్పేటప్పటికి, రండ్రా అనేటప్పటికి ప్రతివాడికి ఆ భయం కాదు, అది ఇంకొకటి ఇంకా భయంకరమైంది. అది ఒక్కొక్కడికి ఇక బట్టలు తడిసినట్టే. ఏమి భయముతో వణికిస్తున్నాడు, గజగజలాడిపోయేలాగా చేస్తున్నాడు. వినాలి నా మాట, సాతాను ఆయుధాలది బలమైన ఆయుధం. యవన బిడ్డ, అనవసరమైన భయముల చేత వాడిని భయపెడతాడు, నీ జీవితాన్ని పాడు చేస్తున్నట్టు భయపెడతాడు. కొన్ని సందర్భాల్లో కలల్లో వచ్చి నీ మీద పడినట్లు నిన్ను భయపెడతాడు. కొన్ని సందర్భాలలో నీకు ఎవరు లేరన్నాడు నిన్ను భయపెడతాడు. కొన్ని సందర్భాలలో భవిష్యత్తును గురించిన అనేక సందేహాలు కలిగించి నిన్ను భయపెడతాడు. కొన్ని సందర్భాలలో మనుషులకు జరుగుతున్నవన్నీ చూపించి నిన్ను భయపెడతాడు. వాడి ఆయుధమే భయం. ఆ భయంతో నీ మైండ్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలన్నా. దర్ ఇస్ నో లైఫ్ టు యూ. ఇక నీకు భవిష్యత్తు లేదు, ఇక నువ్వు పైకి రాలేవు. ఆడు నానా రకాలుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. సేవకునిగా నీతో మాట్లాడుతున్న ఈ రోజున వాడి భయములను మనం, అందుకనే లేఖనములు మీరు ఎక్కడ చూసిన ప్రభు అంటాడు, మొదటిగా భయపడొద్దు. సోదరుడు హాలలో మంచి చెప్పాలి, హాలలో గడి చెప్పాలి, హాలలో. ఎవరికో మన బంధువులకు బాగోలేదని అర్జెంటుగా మన ఇంట్లో వాళ్ళని ఎవరినో హాస్పిటల్లో ఐసీయూలో చేర్చాం. డాక్టర్ అన్నాడు, చాలా చాలా కష్టం అండి, చెప్పలేమండి, ఏమో చాలా ఇబ్బందిగా ఉంది, చెప్పలేము, ఒక 12 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం, ఇదిగో కన్సర్నేటర్లో సైన్ పెట్టండి అని అన్నాడు. అనుకుందా ఇంకో డాక్టర్ గారు కూడా మేము పిలిపించాం, వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారు, అమ్మ మేమైతే చెప్పలేం, కష్టమే అని అంటున్నారు. నీ మైండ్ ఎలా ఉంటుంది? చాపాలు గట్టిగా భయం, దుఃఖం, వేదన, కన్నీరు అన్ని మిళితమైపోయి ఏమవుతుందో ఎలాగునో భయములు నిన్ను పట్టి పీడించి నీకు ఆకలి ఉండదు, నీకు నీరసం వచ్చేస్తుంది, ఎవరు మైండ్ పనిచేయదు, సహాయం చేయగలిగిన ఎవరైనా థింకింగ్ కెపాసిటీ ఒక్కసారిగా పడిపోతుంది, ఆలోచించే జ్ఞానం పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. వాక్యాన్ని వినాలి నాన్న. భయంకరమైన ఆ పరిస్థితుల మధ్యలో డాక్టర్ గారు వచ్చి, అసలు ఏం భయం లేదు, మీరు కొంచెం డబ్బులు రెడీ చేసుకోండి, ఖచ్చితంగా బతుకుతాడు అన్నాడు అనుకో, చాపాలి. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక్క భయం నీ మైండ్ని ఎలా చేసింది, ఒక ధైర్యపు మాట నీ మైండ్ను ఎలా మార్చింది. సాతాను తల్లి నీ చెవులలో ఎల్లప్పుడూ భయపెట్టే మాటలే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు రాలేవు, మీ నాన్న నీకు చేయడా విషయం, నీ లైఫ్ అంత కష్టపడాల్సిందే, నీ భవిష్యత్తు బాగోదు. వినాలి, వాడు నానా రకాలైన భయాలతో నీ మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ భయంతో మనుషుడు ఏమైపోతాడంటే భయపడిన జీవితంలోకి వెళ్ళిపోతాడు. యోబు చరిత్ర 3వ అధ్యాయం 34 35 32 చూడండి ఒకసారి. యోబు చరిత్ర 3వ అధ్యాయం. త్వరగా 35 20 చదువునాను. ఏంటమ్మా? ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. విన్నావా? ఏమన్నాడు భక్తుడైన యోబు? ఏది వచ్చును అని నేను బహుగా భయపడితినో. ఎందుకు అబ్బాయి భయం? ఎందుకు యోబు నీకు? వేలాది
వేలాది పశువులున్నవే, ఎడ్లున్నాయి, గార్ధబములున్నవి, ఒంటెలున్నవి, వేలాది మంది పనివారులు ఉన్నారని ఇంట్లో. ఆ ఊర్లోనే గొప్ప ఆస్తికర్తవు నువ్వు, నీకు 10 మంది పిల్లలున్నారు, ఒక పెద్ద జమీందారువి నువ్వు, వినాలి వాక్యాన్ని, నువ్వు దేవుని కృప కలిగిన వాడువు. ఇంటి చుట్టూ సాతాను కూడా లోపలికి రాకూడనట్లుగా దేవుడు కంచె వేసి ఉన్న మైండ్లో మాత్రం ఒక భయం తొలుస్తూనే ఉంది పురుగులాగా. ఏ భయము? ఏదైనా అయిపోయిద్దేమో నాకు, ఏ భయం నా పిల్లలకి ఏదో అయిపోయిద్దేమో, ఇవన్నీ ఒక రోజున పోతావేమో. అందుకని అంటున్నాడు, నేను దేని నిమిత్తమై ఎక్కువగా భయపడ్డానో అదే నాకు సంభవించిందని రాశాడు అక్కడ. నీ భయాలేంటి? దేనికి భయపడుతున్నావు నువ్వు? అసలు ఏమీ లేకపోయినా నువ్వు భయపడే కొలది నీ మైండ్ ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది. ఏ కీడు జరిగిద్ది అనుకుంటున్నావో, మైండ్కి ఉన్న కెపాసిటీ ఏంటంటే కీడు వింటున్నారా, 100 కిలోమీటర్ల దూరంలో నీకు దూరంగా అది బతుకుతూ ఉన్నా సరే, నీ మైండ్ కనుక అది భయపడతా ఉంటే, నువ్వు నన్ను ఆకర్షిస్తున్నావు ప్రియుడా, ఆకర్షించే ప్రియుడా. అంత దూరంలో ఉన్న తెగులు కూడా ఎక్కడికి వచ్చేసిద్ది? నువ్వు భయపడుతున్నావు కాబట్టి నీ మైండ్ దగ్గరికి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏంటి అయ్యగారు అన్ని మా కానుక పాటలు పట్టుకున్నాడు అనుకుంటున్నారా? చేతులెత్తి స్తోత్రం చెప్పాలి మంచి.